హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న అవినీతి గురించి, అక్రమాల గురించి ఒక మహిళ ఒక వీడియో చేసి పెట్టారండి. సోషల్ మీడియాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతా ఉంది. అసలు ఆ మహిళ ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎక్స్‌పీరియన్స్ అయింది. కరప్షన్ ఆహ్, అంటే క్లియర్‌గా చూసాను నేను. ఇట్ వాస్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్‌గా శ్రీకాళహస్తి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫార్మ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతనేదో మొత్తానికి. ఆయన అన్నాడు, "మీకు తొందరగా దర్శనం కావాలి అనంటే గనక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి" అన్నాడు. ఇది అంటే శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఆలయం గురించి చెప్తున్నారు. కానీ మరి ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలీదు గానీ మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్‌లో ఇదే పద్ధతి నడుస్తుంది. మనకి త్వరగా దర్శనం కావాలంటే, లేపోతే దర్శనం బాగా కావాలంటే, లేపోతే దేవుడిని దగ్గర నుంచి చూడాలంటే ఎంత డబ్బెక్కువుంటే అంత తొందరగా మనకి దేవుడు కనిపిస్తాడనమాట ఆలయాల్లో. నిజంగా అండి అది. మరి ఆ పరిస్థితులు ఎందుకొచ్చినాయో తెలీదు గానీ చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంటది. ప్రతి ఆలయంలో ఇంతే పరిస్థితి. ఇప్పుడు సపోజు మన దగ్గర ఓ 1,00,000 ఉన్నాయనుకోండి, డైరెక్ట్‌గా మనల్ని తీసుకెళ్ళి దేవుడి ముందు నుంచే పెడతారు. అవసరమైతే దేవుడితో షేక్ హ్యాండ్ కూడా ఇప్పిస్తారు. అదే మనం సామాన్య భక్తులం అనుకోండి, మనం అక్కడి నుంచి దేవుడిని ఇలా, 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 ఇలా ఎగిరి చూసుకుంటూ ఎళ్ళాలి. ఇదెందుకు వస్తుంది మరి ఆలయాల్లో ఇది? ఇప్పుడు చిలుకూరి బాలాజీ లాంటి ఆలయాల్లో, టెంపుల్స్‌లో టికెట్ ఉండదు. ఎవరెళ్ళినా ఒకటే దర్శనం. ఇప్పుడు అంటే పోల్చకూడదు. బట్ నేను పోలుస్తున్నా. చర్చిల్లో, మసీదుల్లో ఇలా ఉంటాయా? మరి మన దగ్గర ఎందుకు ఇట్లా? ఎంత డబ్బిస్తే, ఎంత ఎక్కువ డబ్బుంటే అంటే ఇప్పుడు తొందరగా ఎళ్తేనో లేపోతే దగ్గర నుంచి చూస్తేనో దేవుడేమి వరాలు ఇచ్చాడు కదా! ఎవరికైనా ఒకే వరం ఇస్తాడు. కర్మఫలి అయినా మనకి ఆయన వరాలు ఇస్తాడు కదా! సరే వీళ్ళకేదో ఫ్లైట్ పనుందంట. అందుకని ఆమె డబ్బులు ఇచ్చిర్రంట. సరేలే 300 కదా! అండ్ ఆల్సో మళ్ళా వి హావ్ ఎ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరే అని 300 ఇచ్చాం. సో, అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యూ విల్ సీ. వెళ్ళిన దగ్గర లోపలెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, ఆహ్, అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళుంటారు. వాళ్ళు కూడా యాక్చువల్‌గా లిటరల్‌గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ, అమ్మ, అమ్మ అని అడుగుతున్నారిలా. చూడ్డానికి ఎంత బాధనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో. కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. ఈ అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడనిస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగయిందా? ఇంత దారుణం చూసారా? పోలీసులు గూడా అంట. అక్కడున్న పోలీసులు గూడా దర్శనం బాగయిందా? మరి డబ్బులేమన్నా ఆఖరికి తీర్థం ఇచ్చినప్పుడు డబ్బులు, శటగోపం పెట్టినప్పుడు డబ్బులు, హారతి ఇచ్చినప్పుడు డబ్బులు, మంగళ వాయిద్య వాళ్ళ వాయిద్య వాళ్ళ దగ్గర డబ్బులు. అది నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకొచ్చినాయండి ఇక్కడ మన దగ్గర? ఇప్పుడేదో మన గల్లీలోనో, లేపోతే ఇంటి పక్కన ఉన్న ఆలయాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే సరే అనుకోవచ్చు. గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి. అత్యంత గొప్ప క్షేత్రం. అలాంటి ప్రాంతాల్లో, అలాంటి చోట లోపల ఇంత జరుగుతుందంటే, అక్కడుండే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఏం జేస్తుంది? అసలు అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్‌మెంటే బాగా దర్శనమైందా మరేంటి అని అడుగుతున్నారంట. ఆమె చెప్తున్న మాటల్లో ఇప్పుడు ఇదేంటంటే, ఆమేదో ఒక పార్టీనో, ఎవరినో విమర్శించి చెప్పట్లేదు పాపం. ఒక జెన్యూన్‌గా చెప్తున్నారు చూడండి ఆమె వెర్షను. అని ఇండైరెక్ట్‌గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవ్వరు ఆహ్, మాట కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మనీ. ఆహ్, విచ్ వాస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ యూ నో బాధగా అనిపించింది. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిందా వీళ్ళని? అర్థం కాలేదు నాకు. బట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ వాస్ డిసార్టనింగ్ టు సీ. ఆహ్, మీకెప్పుడైనా మీకిలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగిందా కాళహస్తిలో? మీరు షేర్ చేయండి. సో, మాట్లాడదాం. అంటే ఆలయాల్లో ఎందుకింత అవినీతి పెరిగిపోతుంది? ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళంతా గూడా మోస్ట్‌లీ ప్రభుత్వం అపాయింట్ చేసినోళ్ళే ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తి ఆలయం ఎండోన్మెంట్ కిందకొస్తుంది గాబట్టి, ఎండోన్మెంట్ ఆలయాల్లో ప్రభుత్వం నియమించిన సిబ్బందే ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం జీతాలు పే చేస్తుంటుంది. పోలీసులకు పే చేస్తుంటారు. ఇంకా అక్కడంతా ఏం జరుగుతుందంటే కరప్షన్ జరుగుతూ ఉంటుందని జెప్పి ఒక విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తుంటానికి ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. వాళ్ళంతా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
అయినప్పటికీ కూడా ఇంత స్థాయిలో ఆలయాల్లో కరప్షన్ ఎందుకు పెరిగిపోతుంది? ప్రజలందరూ, ప్రభుత్వాలందరూ కూడా ఆలోచించాలి దీని గురించి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మీరు అనొచ్చు ఏమైనా ₹1,00,000 ఇస్తున్నారా అని. కానీ ఆమె చెప్తున్న మాటలు ఉన్నది చూసారా, అది చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆలయాల్లో ఏంటి అసలు ఇది, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆ మాట మరి ఆమె ఎంత బాధపడుంటే ఆ మాట అన్నారు కానీ అడుక్కు తినే వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. పోలీసులు కూడా కనీసం ఒక దర్శనం బాగైందా, కనీసం ఐ కాంటాక్ట్ ఇస్తే కూడా ఏమైనా డబ్బులు అడుగుతారేమో అన్నంత భయంకరమైన పరిస్థితులు ఆలయాల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇది నిజం కాదా? మా ఆమెతో పాటు నేను అడుగుతున్నా, నాతో పాటు చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. ఒక్క శ్రీకాళహస్తి ఆలయమే కాదు, మిగతా ఆలయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ చూశారు మీరు? ఎవరి ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది ఇది? ఎవరు దీన్ని ఆపాలి? ఇలాంటి జరిగితే మన సనాతన ధర్మం, హిందూ ధర్మం ఎటుపోతుంది అసలు? అన్నిటి గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా మన వాళ్ళంతా. మరి ఎందుకు ఇక్కడ ఇలా జరగట్లేదు ఆలయాల్లో? ప్రశ్నించాల్సిన వాళ్ళు ఎవరు ఎందుకు దీని గురించి మాట్లాడతలేదు? ప్రజల అభిప్రాయాలు కూడా చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోకి ప్రజలు ఏం కామెంట్స్ పెట్టారో చూద్దాం మనం. శ్రీకాళహస్తి దేవాలయంలో జరిగింది 100% కరెక్ట్. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీన్ని మార్చడం వీలు కావటం లేదు. మరి ఆలయంలో ఉండే అధికారులు కుదరటం లేదు, తెలియటం లేదు. మనుషులను బట్టి, వారు హోదా బట్టి డబ్బులు అక్కడ ఉండి దళారులు వసూలు చేస్తున్నారంట. అసలు ఈ ఆలయాల్లో ఈ దళారుల వ్యవస్థ ఉండకూడదనేది కదా మన సిద్ధాంతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, శ్రీకాళహస్తిలో కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాల్లో అసలు ఈ దళారీ వ్యవస్థ లేకుండా చేస్తానికి కోసమే కదా ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పటికీ ఇంకా అలాంటి దళారీ వ్యవస్థ ఉందంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసిపోయినట్ట, అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను లేట ఇక్కడ. అది వాళ్ళ తప్పు కాదు, మన తెలుగు వాళ్ళ కరప్ట్ బుద్ధి. ఏ గుడికి వెళ్ళినా లంచం ఇచ్చి దొడ్డి దర్శనం చేసుకొని ఆ చచ్చు సలహా గొప్పగా అందరికీ చెప్తారు. అదంటే పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ రైజింగ్ కన్సర్న్. అంత గొప్ప టెంపుల్ ఇలా చేయడం చాలా వర్స్ట్. 2 times వెళ్ళా, 2 times కూడా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. మనీ ఇస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతే, ఇవ్వకపోతే మనుషుల్లా కూడా చూడటం లేదు, లేడీస్ ఉన్నారని కూడా చూడటం లేదు. ఆర్గ్యూ చేస్తుంటే దిక్కును చోట చెప్పుకో అంటున్నాడు. చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు డబ్బాలు పెట్టండి, ప్రతివాడు ఐడి కార్డు నెల చూడండి, ఐడి నెంబర్ బోల్డ్గా ఉండేలాగా పెడితే కాస్త అది చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరుగుతుందంటే అధికారులు అందరూ కలిసి చేస్తుందే అది. మనం అక్కడ ఆ బాక్స్ పెట్టినా ఇంకేం పెట్టినా ఎక్కడ ఏం ఉండదు. అక్కడ ₹200 టికెట్ దర్శనానికి మధ్య దళారులు దోపిడీ చేసి తీసుకెళ్తున్నారు, ఆలయ ఆదాయం గండి కొడుతున్నారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 500 ఇస్తే డైరెక్ట్గా తీసుకెళ్లారు. జ్ఞానప్రసూ అంబ దగ్గరికి అంతే, అక్కడ మనీ ఇస్తే సెక్యూరిటీ గార్డ్ అలో చేస్తారంట. డబ్బులు ఇస్తే అన్నీ అయిపోతాయి మన దగ్గర. మరి దేవుడు కూడా అలానే అన్న. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. నేను గత అక్టోబర్ తిరుపతి మరియు శ్రీకాళహస్తి వెళ్ళాను, చాలా చూశాను. తిరుపతిలో ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్స్ మన లగేజ్ పెట్టడానికి, బస్ స్టాండ్, క్లాక్ రూమ్స్ అన్నిట్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంట. ముఖ్యంగా శ్రీకాళహస్తి టెంపుల్ వద్ద ఫోన్స్ పెట్టుకునే చోట డబ్బులు బాగా డిమాండ్ చేస్తున్నారు. అడిగితే ఇంతే అంటూ మేము టెండర్కి అమౌంట్ కట్టాం, మాకు కూడా రావాలి కదా అని సమాధానం చెప్తున్నారంట. ప్లీజ్ టేక్ దిస్ మ్యాటర్ సీరియస్లీ అండ్ రిమూవ్ ఆల్ దోస్ ఈడియట్స్ ఫ్రమ్ టెంపుల్ సర్వీస్ ఇమీడియట్లీ. వీ నీడ్ పీపుల్ టు సర్వ్ విత్ అట్మోస్ట్ భక్తి అట్ టెంపుల్స్ అండ్ వీ నీడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ప్లీజ్ డోంట్ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు అకాడమిక్స్. నిజంగా అండి, ఎందుకంటే ఇది చాలా దారుణం కదా. ఆలయాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటే చాలా దారుణమైన అంశం. ఇది మార్చాలి. ఆలయాల్లోనే ఇంతలా అవినీతి కొనసాగుతుందంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఇంకా ఇది ఎవరు బాగా రాశారు, గేట్లోకి ఎంటర్ కానీ రాహుకేతులు మన జాతకం ఉన్నా లేకపోయినా దళారుల రూపంలో పట్టేసుకుంటారు, దర్శనం అయ్యే వచ్చేదాకా వదలరు. తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరికైనా అయిపోయిందంట. ఇది వాస్తవం. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 13 సంవత్సరాల ముందే ఎక్స్పీరియన్స్ చేశాను. బస్ కండక్టర్ లాగా చేతి వేల మధ్య డబ్బులు పెట్టుకొని అందరినీ ఫోర్స్ చేస్తూ ఉంటారు. అక్కడే కాదు, ప్రతి దేవాలయం అదే పరిస్థితి ఉంది. విజయవాడ దుర్గగుడిలో అయితే పల్లెలు దక్షిణం అయిపోతే అది కూడా 100కి తక్కువ వేయకూడదంట, లేకపోతే గోత్రనామాలు చదవరు, నిమ్మకాయ తాయెత్తులు ఇవ్వరు. I visited in 8 years back. While we wanted one ticket, they sold 4 mentioning change in rules. Also seeing the crowd. All of a sudden, the computer developed glitch and they issued handwritten tickets. Complained to EVO, but it was a business as usual. I never visited again అంట. ఇది ఇట్లాంటి వాళ్ళ వల్ల మన దగ్గరికి మళ్ళీ జనాలు కూడా రాకుండా పోతున్నారు ఆలయాలకి. అది మన గొప్పతనం, హిందూ సనాతన ధర్మం అటు పోతుంది. మరి ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయకుండా ఇలా వదిలేస్తే ఎట్లా అండి ఇది? 20 సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రభుత్వ కబ్జాలు ఉన్న ఏ సంస్థ అయినా అంతే. 100% చాలా ఎంబారసింగ్గా ఉంది నిజంగా. ఇది ఒక్క శ్రీకాళహస్తిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆలయంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందండి. జనం అందరూ చెప్తున్నారు, నేను చెప్తుందా ఇంకెవరు చెప్తుంది కాదు, ఇదంతా జనం మాట. అంటే ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అక్కడ ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెట్టాలి, ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేస్తుందో చూడాలి. ఇవన్నీ చేయకపోతే ఇవి ఆలయాలు కాదు, వసూల సెంటర్ అయిపోతుంది. అసలు అక్కడికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.